తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేక్ బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సతీష్, నవీన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్, వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. 6 యూనికాన్ బైక్లు, 8 హోండా యాక్టివా బైక్లు, 6 సుజుకి యాక్సిస్ బైక్లు, 5 హీరో గ్లామర్ బైక్ మరియు 3 స్ప్లెండర్ ప్లస్ బైక్లు రికవరీ చేయడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు. అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంది. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో 11 బైక్స్ ఉన్నాయి. రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైక్స్, తాళ్ళపూడి పిఎస్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం 1 బైక్, మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ బైక్లు పార్క్ చేసుకున్నప్పుడు డిజిటల్ లాక్స్ అనేది ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అని ఒకటి ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీని మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.